హాయ్ అండి. ఈరోజు దోస పిండితో 3 రకాల దోసలు వేస్తున్నాను. ఇట్లా వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ దోస వేసుకొని దానిపైన ఎల్లిపాయ కారం వేసుకోవాలి. ఎల్లిపాయ కారం వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. చేసి ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. దోస మాడిపోకుండా. కారం అంతా వేగితే టేస్ట్ బాగుంటుంది. అది తిప్పేసుకున్న తర్వాత తీసి పెట్టేసేయండి. సెకండ్ దోశకు ఆలు కర్రీ పెట్టేసుకొని దోశ పైన స్ప్రెడ్ చేసేయండి. అది కూడా ఆయిల్ వేసేసి కాల్చుకున్న తర్వాత రెండు వైపులా కలిపి తీసుకోండి. తర్వాత దోశ వేసుకొని షుగర్ వేసుకోండి. 1.5 స్పూన్ షుగర్ వేసేసి ఆయిల్ వేయండి. పైన స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోండి. హైలో పెడితే త్వరగా మాడిపోతుంది. ఇది ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే అది షుగర్ అంతా కరిగిపోయి లిక్విడ్ లాగా అవుతుంది చూడండి. అది